Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Serit. How are you guys? Hope you're all doing good. ఇవాల్టి వీడియో వచ్చేసి నాకు ఎంతో ఫేవరెట్ అయిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. ఇవాళ ఒక మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఒక మంచి హాఫ్ సారీ డిజైన్ చేయబోతున్నాను అన్నమాట. అండ్ నాకు కావాల్సిన హాఫ్ సారీ వచ్చేసి నేను పింట్రెస్ట్ లో రిఫరెన్స్ గా తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. సో పింట్రెస్ట్ రిఫరెన్స్ వచ్చేసి పిక్ అదనమాట, నేను పైన డిస్ప్లే చేస్తున్నాను కదా. సో అలాంటి అవుట్ఫిట్ ఒకటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు నచ్చిన కలర్ లో అది దొరికితే ఓకే, అది దొరకకపోతే నాకు నచ్చిన కలర్ లో అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఓం సిమ్రన్ ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్దాం. సో అక్కడ ఫ్యాబ్రిక్ దొరికితే ఓకే, లేదంటే మనం నార్సింగ్ కి వెళ్ళి నార్సింగ్ లో కూడా కలెక్ట్ చేసుకుందాం ఫ్యాబ్రిక్ ని. So without any further delay, let's get into the video. But before getting started, please make sure you subscribe my channel and also hit the bell icon guys, so that you will never miss any sort of notifications from my side. So let's get started. ఓం సిమ్రన్ కి అయితే వచ్చేసాను. వచ్చిన వెంటనే నాకు ఈసారి ఏంటంటే పార్టీ వేర్ వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలాంటి కొంచెం పట్టు టైప్, రా సిల్క్, బెనారస్ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట. లెహంగాకి ఏమైనా సెట్ అవుతుందా ఫ్యాబ్రిక్ అని చెప్పి. సో వెళ్ళిన వెంటనే ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వీటిలోనే బాందిని టైప్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. బాందిని కూడా నేను సైడ్ డిస్ప్లే చేస్తానండి, ఇలాగ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బెనారస్ అయితే సైడ్ డిస్ప్లే చేసిన లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ అయినా సరే, లేదు అంటే లెహంగాస్ అయినా సరే అనమాట. సో ఇవన్నీ ఇంకా అవే కనిపించినాయి. కొన్ని ఏమో టిష్యూ ఫ్యాబ్రిక్స్ కనిపించినాయి. టిష్యూ ఫ్యాబ్రిక్స్ తోటి సైడ్ డిస్ప్లే చేసినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్స్ అనేవి, ఎక్కడ చూసినా సరే. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అనమాట. వీటితోటి ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈసారి మాత్రం ఈ టిష్యూ ఫ్యాబ్రిక్స్ లో చాలా మంచి కలర్స్ అనేవి కనిపించినాయి. ఎప్పుడు నేను ఇన్ని కలర్స్ చూడలేదు. మంచి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట ఈసారి అయితే. అండ్ ఇవన్నీ డైబల్ ఫ్యాబ్రిక్స్ అండి. డైబల్ ఫ్యాబ్రిక్స్ యాక్చువల్ గా చూస్తే మనకు అర్థం కాదు డిజైన్ ఏంటా, ఎలా ఉంటుందా అని చెప్పి. దానికి యాక్చువల్ గా డై చేపించిన తర్వాత దాని మొత్తం లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మనకి ప్యాటర్న్స్ అంతగా బాగా అర్థం కావు. సో డై చేసిన తర్వాత చాలా బాగా టర్న్ అవుట్ అవుతాయి. ఇవి అయితే ఇప్పుడు కొంచెం లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ డిజిటల్ ప్రింట్ పైన వచ్చి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది అనమాట. డిజిటల్ ప్రింట్ పైన వర్క్ లాగా. అండ్ ఇదైతే పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. ఈ కలర్స్ 2 కలర్స్ చాలా బాగున్నాయి. పర్పుల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకొని పైన యోక్ పార్ట్ లో స్లీవ్స్ మనకి ఫుల్ స్లీవ్స్ పెట్టించేసుకొని చాలా బాగుంటుంది అనమాట. అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ లో స్టిచ్ చేయించుకుంటే. అండ్ ఇవన్నీ పైతానీ ఫ్యాబ్రిక్స్ అండి. పైతానీ వాటితోటి చాలా మంచి లెహంగాస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య లైక్ డ్రెస్సెస్ టైప్ లో కూడా ఉన్నాయి అనమాట, అనార్కలి స్టైల్లో కూడా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసాను. ఇవి అన్ని ప్రైసెస్ వచ్చేసి మీటర్ 1000, అన్ని 1000 ప్లస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ టిష్యూ ఫ్యాబ్రిక్స్ అండి. సో ఇవన్నీ డైబల్ ఫ్యాబ్రిక్స్. స్టార్టింగ్ లో నేను చూపించినవి కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ 1000 ప్లస్ ఉన్నాయి, అన్ని 1500 అలా చెప్పారు. అండ్ ఇది చూడండి, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇవైతే పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. లైక్ సంగీత్ కి కానీ, లేదు అంటే కాక్టైల్ పార్టీస్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడంతా వెడ్డింగ్ సీజనే కాబట్టి ఇవి మంచి ట్రెండీగా ఉంటాయి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి, ఒకటే కాదు. నేను జస్ట్ అనియన్ కలర్ చూసాను, దాని తర్వాత యాష్ కలర్ కానీ, మంచి సిమెంట్ కలర్, అలానే పింక్ కలర్, ఇంకా రెడ్ కలర్, మెరూన్ కలర్, బ్లూ కలర్, అన్ని కలర్స్ లో ఉన్నాయి అనమాట. యాష్ కలర్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి. ఇవేంటంటే కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది. నేను నార్మల్ గా అయితే లెహంగా వేరే టైప్, పట్టు టైప్ లెహంగా చూడడానికి అని వెళ్ళాను, కానీ ఈ మెటీరియల్స్ అన్ని కొత్తగా అనిపించినాయి అనమాట నాకు. అందుకని చెప్పి చూస్తూ ఉన్నాను మొత్తం. ఇవి అయితే నార్మల్ ఆర్గాన్జా టైపే ఉంటాయి అనమాట. లైట్ గా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో ఇవి కూడా ఒక 450 అట్లా చెప్పారనమాట మీటర్. నెక్స్ట్ ఇంకా పార్టీ వేర్ కలెక్షన్, ఇంకా వెళ్తుంటే ఇంకా పార్టీ వేర్ కలెక్షన్ కనపడింది. ఇవన్నీ చూస్తుంటే 2000 అలా ఉన్నాయండి ప్రైసెస్ అయితే పర్ మీటర్. సో అన్ని బాగాలేపోయినా కొన్ని అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే మంచిగా అప్లిక్ వర్క్ వచ్చేసి పైన ఫ్లోరల్ థీమ్ తోటి వచ్చి, అలానే లైట్ పేస్టల్ కలర్స్ లో వచ్చినాయి అనమాట. నాకు బేసిక్ గా పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టము. సో పార్టీ వేర్ బర్త్డే ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేయించుకోవచ్చు పేస్టల్ కలర్స్ తోటి. నేను ఆల్రెడీ ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్ అనేది స్టిచ్ చేయించాను. బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంటుంది. సో చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా నాకు ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్దగా ఏమీ కనిపించలేదు అనమాట నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే. ఇంకా ఆ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డై చేపించి 5 మీటర్స్ కి మళ్ళీ పెద్ద
అమౌంట్ అయిపోతుంది అనమాట. సో దానికంటే శారీ లాగా తీసేసుకోవడం బెటర్ కదా అనిపించింది. సో ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పైన నాకు ఎట్లయినా వెల్వెట్ ఫ్యాబ్రిక్ కావాలి. సో వెల్వెట్ అయినా చూద్దాము, అలాగే బ్లౌజ్ కి మెటీరియల్ ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టుగా పైకి వచ్చాను. పైనంతా ఆర్గన్జా మెటీరియల్స్ అట్లా ఉంటాయండి. ఇవైతే కాటన్ అన్నమాట. ఈ ఆర్గన్జా ఏంటంటే పర్ మీటర్ 100 అలా ఉంటుంది, పర్ మీటర్ 80 to 100 అండి, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. కానీ ఇవి మొత్తం ఆర్గన్జా ఫ్యాబ్రిక్సే. సో క్వాలిటీ సూపరా అంటే నార్మల్ గానే ఉంటుంది, కానీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనమాట. వీటితో సింపుల్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో 3.5-4 మీటర్స్ అలా పెట్టించి మంచి ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. షార్ట్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ అయినా సరే. అండ్ నేనైతే ఇక్కడ నాకు సాటిన్ కావాలి, సాటిన్ క్లాత్ కావాలి, అలాగే వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా కావాలన్నమాట. అందుకని పై ఫ్లోర్ లో మనకి ఇవన్నీ ఉంటాయి, లైక్ మెటీరియల్స్, లైనింగ్ మెటీరియల్స్ కానీ, అలాగే ఆర్గాన్జా, వెల్వెట్, టిష్యూ ఫ్యాబ్రిక్స్. ఇవి కూడా చూడండి గోల్డ్ కలర్ చాలా బాగుందన్నమాట. ఇవంతా కొంచెం ఎలా ఉంటుందంటే మెటీరియల్ కొంచెం స్టిఫ్ గా అనిపిస్తుంది. సో ఈ మెటీరియల్ పేరు నాకు అంతగా ఐడియా లేదు, కానీ నేను యాక్చువల్ గా అయితే లైక్రా ఫ్యాబ్రిక్ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వేరే అవుట్ ఫిట్ కోసం అన్నట్టుగా వచ్చాను అనమాట. ఒకవేళ రెండిట్లో ఏది దొరికితే అది తీసుకుందాంలే అన్నట్టుగా. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ చూసారా, ఇది స్కర్ట్ లాగా స్టిచ్ చేయించుకొని పైన క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా యాప్లిక్ వర్క్ అని, సో ఇవన్నీ యాప్లిక్ వర్క్ వచ్చినాయి అనమాట. లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ అయితే బర్త్డే అవుట్ఫిట్స్ కి అయితే పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా డిజైన్స్ వచ్చినాయి. ఇవన్నీ చాలా బాగా కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట. ఈ మధ్య కాలంలో నేను చూసిన దాంట్లో లేటెస్ట్ డిజైన్స్ అవన్నీ అయితే. అండ్ ఈ సెక్షన్ అంతా చూసినట్టయితే పైన సెక్షన్ చూసారు కదా, సంగీత్ కి కానీ కాక్టైల్ పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఇంకా నాకు మెటీరియల్ దొరకలేదని చెప్పి అట్లీస్ట్ డై అన్న చేపిద్దాం ఫ్యాబ్రిక్ తీసుకొని అన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాను. సో డై చేయించడానికైనా కూడా నాకు పర్ఫెక్ట్ మెటీరియల్ దొరికితే తీసుకుందాం అన్నట్టే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ పట్టు హాఫ్ శారీకి అయితే దొరకలేదు. ఇంకా వేరే మెటీరియల్ కోసం అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను, వేరే డ్రెస్ స్టిచ్ చేయించడానికి. ఇవంతా లైక్రా ఫ్యాబ్రిక్స్. లైక్రాలోనే ఇవి కొంచెం ఎట్లా అంటే ఫ్లోయి మెటీరియల్ లాగా ఉన్నాయి అనమాట, ప్యూర్ అయితే కాదు. స్టిఫ్ కాకుండా మంచిగా ఫ్లోయింగ్ గా ఉంది మెటీరియల్ అయితే. వీటితోటి శారీ లాగా, సింపుల్ శారీ లాగా వేసేసుకోవచ్చు. క్రాప్ టాప్ వేసుకొని ఫుల్ స్లీవ్స్ పెట్టించి క్రాప్ టాప్ కి ఇది శారీ లాగా పేర్ చేయొచ్చు, లేదు అంటే మంచి ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఇవన్నీ జస్ట్ ప్రింట్స్ అండి. సో కలంకారీ ప్రింట్స్ టైప్ లో ఉన్నాయన్నమాట మెటీరియల్స్ ఇవన్నీ. ఇందాక చెప్పిన లైక్రా ఫ్యాబ్రిక్ లోనే ఇవంతా కొంచెం ఫాలింగ్ మెటీరియల్. సో ఫాలింగ్ కాకుండా స్టిఫ్ మెటీరియల్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇవంతా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినాయి. ఇవైతే మీటర్ వచ్చేసి 1500-1700 అలా ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ ది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మెటీరియల్ అయితే. సో ప్రైస్ 450 అలా చెప్పారు మీటర్ అయితే ఇది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దీని పక్కనే ఇది ఆల్రెడీ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ వచ్చే ఉన్నాయన్నమాట ఫ్లోరల్ థీమ్ లో. అవి కూడా ఉన్నాయి దీని పక్కన ఫ్యాబ్రిక్స్. కానీ నాకు ఈ పేస్టల్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా నాకైతే అక్కడ ఏం అంతగా ప్రాపర్ గా దొరకలేదన్నమాట కావాల్సిన ఫ్యాబ్రిక్. అందుకని అమీర్పేట్ లో ఉండే వలీ సిల్క్స్ కి వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ ఆఫర్ లో ఎప్పుడు 1000 రూపీస్ కి అట్లా వస్తుంటాయి అనమాట శారీస్ అనేవి. సో ఎప్పుడు డిస్కౌంట్ లోనే ఉంటాయి, లైక్ 2500 ఉండేవి 1000 రూపీస్ కి, లేదు అంటే 3500 ఉండేవి 999 కి అలా ఉంటాయి అనమాట శారీస్. అందుకని చెప్పి నాకేంటంటే చెక్స్ టైప్, నేను స్టార్టింగ్ లో డిస్ప్లే చేశాను కదండి, అట్లా చెక్స్ టైప్ కావాలన్నమాట. అందుకని చెక్ శారీ కోసం సర్చ్ చేశాను. ఇంకా సర్చ్ చేసే ప్రాసెస్ లోనే కొన్ని శారీస్ అనేవి చూసి ఇంకా మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ప్రైస్ చూసారు కదా, ప్రైస్ కూడా కొన్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇదైతే మరూన్ కలర్, మరూన్ కూడా కాదు, ఇది కొంచెం బర్గండి అండ్ సీ గ్రీన్ కలర్ లో వచ్చింది అనమాట కాంబినేషన్. అన్ని చెక్స్ టైపే, మరీ ఓల్డ్ టైప్ అనిపించింది నాకు శారీస్ అయితే, అందుకే తీసుకోలేదు. సో కొన్ని అయితే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి. వీటిల్లో ఇలా శారీస్ తీసుకొని ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు. 1000 కి లోపే అయితే ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. పట్టు ఫీలింగ్ వస్తుంది, చూడ్డానికి ఒరిజినల్ పట్టు కాకపోయినా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఐ మీన్ లైక్ చూడ్డానికి ఒరిజినల్ లానే కనిపిస్తుంది. ఇలా శారీస్ తీసుకుంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా ఇంకా ఈ షాప్ కి వచ్చాను. శారీస్ ఎప్పుడు నేను తీసుకోలేదు అనమాట, శారీస్ నుంచి అయితే నేను చేయించలేదు ఎప్పుడు, కానీ ఈసారి ట్రై చేస్తున్నాను. ఇదైతే 999 రూపీసే అనమాట. కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఆ షాప్ లో అయితే. నెక్స్ట్ అయితే నేను కూకట్పల్లి ఆర్కే కలెక్షన్స్ కి వచ్చానండి శారీస్ కోసం. ఈ శారీ కూడా బాగుండింది, ఇది 3000 ఎంతో చెప్పారనమాట. సో 3700 అలా ఉండింది ప్రైస్ అయితే. ఇక్కడే శారీస్ చాలా బాగున్నాయి అనమాట, కానీ వాళ్ళు వీడియోస్ తీసుకొని ఈ షాప్ లో అయితే. ఇంకా అందుకని అతి కష్టం మీద, ఇది కూడా నాకు ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. సో అతి కష్టం మీద అక్కడక్కడ కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను, ఐ మీన్ వీడియోస్ అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే ఈ శారీ చూసాను. ఇదేంటంటే నాకు కొంచెం బడ్జెట్ లోనే అనిపించింది, అండ్ కలర్స్ కూడా కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంది అని అనిపించింది అనమాట.
సో గైస్ నాకు కావాల్సిన అవుట్ఫిట్ కి అయితే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. 3 స్టోర్స్ లో పర్చేస్ చేశాను అనమాట నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే. ఫస్ట్ అయితే నేను శారీ చూపిస్తాను. శారీ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ లో పర్చేస్ చేశాను అనమాట. సో సారీ అయితే ఇదండి, నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్. నా దగ్గర లేదనమాట ఈ కలర్, అందుకని తీసుకున్నాను. నాకు కావాల్సింది నార్మల్గా చూపించాను కదా ఇందాక పింట్రెస్ట్ రిఫరెన్స్ పిక్చర్, ఆ పిక్చర్లో కావాల్సిన కలర్ దొరకలేదు. అదే కలర్ కోసం ట్రై చేశాను అనమాట, ఆ కలర్ అయితే దొరకలేదు. ఫస్ట్ అయితే ఓమ్ సిమ్రన్కి వెళ్ళాను, ఓమ్ సిమ్రన్లో నాకు ఫ్యాబ్రిక్ దొరకలేదు. అందుకని చెప్పి ఆర్కే కలెక్షన్స్లో ఈ శారీ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఒకసారి ప్రాపర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. నాకు ఈ కలర్ లేదు అండ్ ఆల్సో చాలా బాగా అనిపించింది నాకు ఈ కలర్. ఎంత బాగా నచ్చిందంటే చూడండి, వేసుకుంటేనే మంచి బ్రైట్ కలర్ఫుల్గా ఉంది శారీ అయితే. అండ్ రీజనబుల్ ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. లిటరలీ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కలర్. నేను చాలా డేస్ తర్వాత రిఫరెన్స్ పిక్చర్ తోటి మంచి లెహంగాన్ని అయితే స్టిచ్ చేయించబోతున్నాను. సో మొత్తం చెక్స్ వస్తుంది అనమాట, గోల్డ్ జరీ లాగా చెక్స్ వస్తాయి. అలానే అక్కడక్కడ బోటీస్ వస్తుంది, లీఫ్ బోటీస్ వస్తాయి. ఇంకా కింద బార్డర్లో సెల్ఫ్, మొత్తం శారీ అంతా సెల్ఫే ఉంటుంది ఎక్సెప్ట్ మనకి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు డిఫరెంట్గా వేరే కలర్ ఇచ్చారు, బర్గండీ ఇచ్చారు అనమాట. సో బ్లౌజ్ ఇట్లా బర్గండీ ఇచ్చారు, డిఫరెంట్గా కనిపిస్తుందా క్లియర్గా. సో బ్లౌజ్ ఇలా ఇచ్చారనమాట, కొంచెం కలర్ డిఫరెంట్గా ఇచ్చారు, యూనిక్ కలర్ కాంబినేషన్ అయితే. సో నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని ఇలానే ఉంచేసి నేను తర్వాత ఏమన్నా కావాల్సిన అవుట్ఫిట్స్కి అయితే దీన్ని యూజ్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే నేను దీన్ని యూజ్ చేయట్లేదు, నార్మల్ సెల్ఫ్తోనే వెళ్దామని అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే బాటమ్ పార్ట్ అంతా ఈ కలరే రాబోతుంది ఈ శారీతోనే. అండ్ ఈ శారీ ప్రైస్ చెప్పలేదు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 960 రూపీస్ అండి. 960 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ వచ్చింది ఆర్కే కలెక్షన్స్లో. కలెక్షన్ చాలా బాగుందన్నమాట ఆర్కే కలెక్షన్స్లో. నేను ఇంకా చాలా శారీస్ చూసాను. సో కలెక్షన్స్ అయితే నాకు చాలా వరకు నచ్చింది. ఈ శారీ అయితే నాకు రీజనబుల్ ప్రైస్లో అనిపించింది కాబట్టి తీసుకున్నాను. సో శారీ అయితే ఇది. అండ్ టాప్ పార్ట్ కూడా చూపిస్తాను నేను. అండ్ ఓమ్ సిమ్రన్లో అయితే నేను ఓన్లీ ఇది ఒక్కటి తీసుకున్నానండి. ఇది నార్మల్ టాప్ పార్ట్ అనమాట, వెల్వెట్లో ఇది డైబుల్ ఫ్యాబ్రిక్. సో నాకు ఆ కలర్ దొరకలేదు, నాకు కావాల్సిన కలర్ అయితే. అందుకని చెప్పి ఫస్ట్ డైబుల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా ఏ కలర్ తీసుకున్నా కూడా డై చేయించాల్సిందే అని చెప్పి. ఇదైతే నాకు ఎంత పడిందో కూడా ప్రైస్ చెప్తానండి. ఇది నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట. 80 సెంటీమీటర్స్ 400 రూపీస్ అలా పడింది ఓమ్ సిమ్రన్లో అయితే. వైట్ కలర్ నార్మల్ వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఈసారి డిఫరెంట్గా వెల్వెట్తో ట్రై చేద్దాం కదా అని చెప్పి టాప్ పార్ట్ వెల్వెట్ తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం డిఫరెంట్ మెటీరియల్ వస్తుంది, అది సెల్ఫ్ కుట్టించాలో లేదు అంటే వేరే కలర్ స్టిచ్ చేయించాలో ఇంకా నేను అనుకోవట్లేదు అనమాట. ప్రెసెంట్ అయితే ఇది. అండ్ దుపట్టా వచ్చేసి నేను నార్సింగ్ స్టోర్లో పర్చేస్ చేశానండి. నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే కలర్ నాకు అక్కడ ఇదే మంచిగా సటిల్గా కనిపించింది. దీంట్లోనే నేను ఇంకా బ్రైట్ పింక్ కూడా చూసాను అనమాట. మరి డార్క్ పింక్ ఏంటంటే డార్క్ పింక్, అలాగే ఆ శారీ కలర్ కాంబినేషన్కి ఏంటంటే గాడీగా అనిపించింది, మరీ ఓవర్గా అనిపించింది. నాకు అంత కలర్ఫుల్గా అవసరం లేదు అనిపించి కొంచెం సటిల్లోనే వెళ్దామని ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది దుపట్టా అండి, దుపట్టా అనమాట ఇది. అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది, ఇది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ మొత్తం చిన్న బూటీస్ వస్తాయి. అలానే బార్డర్లో సింపుల్గా ఇలా ఇచ్చాడనమాట. సింపుల్గా ఇలా జరీ టైప్లో ఇలా బార్డర్ ఇచ్చేసి మిగతా అంతా నార్మల్ బూటీస్ ఇచ్చాడు. అండ్ కింద ఒక చిన్న లేస్ అయితే ఇచ్చాడు. ఈ కలర్ అయితే నాకు కొంచెం మంచిగా సటిల్గా కనిపించింది అండ్ అలాగే కొంచెం ఎలిగెంట్గా కూడా ఉంది. ఆ కలర్ కాంబినేషన్కి కొంచెం సెట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది దుపట్టా అయితే. ఇంకా మంచి దుపట్టాస్ ఉన్నాయి కానీ నాకైతే సెట్ అవ్వలేదు ఆ ఫ్యాబ్రిక్కి, అందుకని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 950 పడిందండి. సో 960 వచ్చేసి శారీ ప్రైస్, 950 వచ్చేసి దుపట్టా ప్రైస్ అనమాట. ప్రెజెంట్ నాకు దొరికిన నాకు కావాల్సిన అవుట్ఫిట్కి అయితే ఈ ఫ్యాబ్రిక్స్ దొరికినాయి. సో ఈ ఫ్యాబ్రిక్స్ తోటి అయితే నేను మంచి అవుట్ఫిట్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్ గైస్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎలా టర్న్ అవుట్ అయిందో కూడా నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట ఈ వీడియోలోనే. సో స్టే ట్యూన్ గైస్. లెహంగా కోసం మొత్తం అయితే సెట్ అయింది, కాకపోతే బ్లౌజ్ పార్ట్ లో స్లీవ్స్ వేరే ప్యాటర్న్ యాడ్ చేపిద్దాం కదా అని అనుకుంటున్నాను. బ్లౌజ్ అంతా నేను వెల్వెట్ అనుకున్నాను, కానీ స్లీవ్స్ కి మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి కొంచెం ప్రింట్ టైప్ టెక్స్చర్ తోటి పింక్ కలర్ లో వెళ్దాము అని అనుకుంటున్నాను అనమాట. అందుకని ఆ స్లీవ్స్ పార్ట్ వరకు ఎల్బో హ్యాండ్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. సో ఆ స్లీవ్స్ పార్ట్ వరకు వేరే ఫ్యాబ్రిక్ కోసం మళ్ళీ ఓమ్ సిమ్రన్ కే వెళ్ళాను అనమాట.
వెళ్తే ఇంకా నాకు ఆ ఫ్యాబ్రిక్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా కనిపించినాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా చూపించాను. వీటిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఇది పర్ మీటర్ 1500 అలా చెప్పారు. అండ్ దాంతో పాటు పిచ్ వై వర్క్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ దానిపైన చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది సన్నగా. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అనేవి. వీటిలో 3 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి పర్ మీటర్ అరౌండ్ 900 అలా చెప్పారు అనుకుంటాను. సో 3 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి అండి. వీటితోటి లెహెంగా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అంటే మనకి దుపట్టా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే బాగా నచ్చినాయి. కొంచెం కొత్తగా మొన్న చూడలేదన్నమాట నేను వెళ్ళినప్పుడు, అందుకని మళ్ళీ ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా అన్నట్టుగా చూపిస్తున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే పర్ మీటర్ 950 అలా చెప్పారనమాట. ఇది కూడా ప్రింట్ డిఫరెంట్ గా ఉంది. ఇంకా నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని అక్కడే ఉండే బాలాజీ డైయింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. జస్ట్ స్లీవ్స్ పార్ట్ అలానే పోయినసారి తీసుకున్నాను కదా, ఇంకా అవి డై చేయించలేదన్నమాట. లెహెంగా కలరే పైన టాప్ కూడా వెల్వెట్ సేమ్ అదే కలర్ డై చేపిద్దాం అనుకుంటున్నాను. అలాగే దుపట్టా కలర్ వచ్చేసి స్లీవ్స్ పార్ట్ అనుకున్నా కదా, ఆ స్లీవ్స్ పార్ట్ కొంచెం తీసుకున్నాను అనమాట, కొన్ని సెంటీమీటర్స్ వరకు క్లాత్ అని చెప్పి ఆ క్లాత్ కి డై చేపిద్దాం అన్నట్టుగా వచ్చాను ఇక్కడికైతే. సో డైయింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట దుపట్టాకి. అలాగే బ్లౌజ్ పార్ట్ అలాగే స్లీవ్స్ పార్ట్ కూడా 2 కలర్స్ కావాలని చెప్పి ఇచ్చాను. సో 2 to 3 టైమ్స్ కలర్ డై చేశారు. ఇంకా వాళ్ళు డై చేసి నాకు కలర్ అంతగా షేడ్ పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ఇంకొంచెం కలర్ యాడ్ చేపిమంటే ఇంకొంచెం కలర్ యాడ్ చేశారనమాట. ఇక్కడైతే పర్ మీటర్ లాగా ఛార్జ్ చేస్తారు. సో 50 రూపీస్ అలా ఉంటుంది అనమాట డైయింగ్ కి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సిన కలర్స్ అస్సలు దొరకవు అనమాట. ఫైనల్ ఆప్షన్ అంటే ఇంకా డైయింగ్ గానే చెప్పొచ్చు. సో నాకు కావాల్సిన కలర్ లో ఏదో ఒకటి దొరుకుతుందా అని చాలా వరకు తిరిగాను, కానీ దొరకలేదు. ఇంకా ఫైనల్ గా అయితే డై చేపించాను. పర్ఫెక్ట్ కుదిరింది అనమాట డై చేయించిన తర్వాత. సో ఇంకొంచెం వెట్ గా ఉంటుంది కాబట్టి కలర్ అంత బాగా తెలియట్లేదు. డైయింగ్ అంతా కంప్లీట్ అయిపోయి బాగా క్లాత్ డ్రై అయిపోతే అప్పుడు కొంచెం కలర్ సేమ్ ఇంచుమించుగా సేమ్ షేడే వస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టుగా ఈ 2 అయితే డైయింగ్ చేపించేసి ఇంకా ఇక్కడ అర్చనాస్ చాయిస్ అనే బొటిక్ లో స్టిచ్ చేపించాను అనమాట. సో ఈ బొటిక్ డీటెయిల్స్ అన్ని నేను కింద మెన్షన్ చేస్తాను అనమాట డిస్క్రిప్షన్ లో. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారండి. నాట్ ఓన్లీ మనం ఏ డ్రెస్ స్టిచ్ చేయించుకోబోతున్నామో ఆ ఒక్క డ్రెస్సే కాకుండా ఫ్యూచర్ గా ఫర్దర్ గా ఇంకా ఏమైనా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి మెజర్మెంట్స్ కి ఇబ్బంది లేకుండా మొత్తం ఓవరాల్ మెజర్మెంట్స్ అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కి మెజర్మెంట్స్ అనేవి తీసేసుకుంటారనమాట. ఆ ఫెసిలిటీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళతోటి. అండ్ నేను ఈ మధ్య చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక 2 to 3 డ్రెస్సెస్ అయితే వీళ్ళ దగ్గరే స్టిచ్ చేయించాను. సో అన్ని అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ గా అయితే డ్రెస్ పైన టాప్ అయితే బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది అనమాట. పైన అంతా నెక్ దగ్గర చిన్న ఎంబ్రాయిడరీ వేయించాను, మగ్గం వర్క్ వేయించాను అనమాట. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్ నెక్ అండి. ప్యాటర్న్ ఏంటంటే నార్మల్ స్ట్రైట్ గా రాకుండా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చింది. ఈ టైప్ బ్లౌజ్ నా దగ్గర లేదు. సో డిఫరెంట్ గా అనిపించింది. ఆ కటింగే డిఫరెంట్ ఉంటుందండి. మనం వేసుకున్నా కూడా చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా అయితే లుక్ ఇదే. ఫైనల్ అవుట్ఫిట్ అయితే చూసారు కదా. అవుట్ఫిట్ ఎలా డౌన్లోడ్ అయిందో మొత్తం ఈ వీడియోలో చూసారు కదండి. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. నేను అనుకునే దానికంటే బెటర్ గా వచ్చింది అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఇప్పటి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.